రాఘవేంద్ర కాలనీ నల్ల పోచమ్మ ఆవరణలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అమీన్పూర్లో అంగరంగ వైభవంగా జరిగాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డ్ కౌన్సిలర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ జనార్దన్ రెడ్డి మల్లేష్ ఆధ్వర్యంలో రాఘవేంద్ర కాలనీ నల్ల పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గీతాలతో పాటు మహిళల బతుకమ్మ ఆటపాటలు కార్యక్రమానికి వన్నె తెచ్చాయి. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ సంబరాలు మా కాలనీలో ఘనంగా జరుపుకున్నాం. అలాగే 200 బతుకమ్మలు రావడం జరిగింది. ఆ బతుకమ్మలకు ప్రతి ఏటాలాగే ఈసారి కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. మహిళల ఆటపాటలు, డాన్సులు, కోలాటాల మధ్య బతుకమ్మ సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలా జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరి సహకారంతోనే మేమందరం జరుపుకోవడం జరుగుతుంది. మా కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద బతుకమ్మను జరుపుకుంటుండే. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి నల్ల పోచమ్మ టెంపుల్ వద్ద బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు మా కాలనీ మీద కాకుండా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని కాలనీవాసులు తెలిపారు. కాలనీలో నల్ల పోచమ్మ టెంపుల్ కట్టడానికి ప్రతి ఒక్కరి సహకారం చేయడం జరిగింది. అమ్మవారు ఎన్నో వందల సంవత్సరాల నుండి ఉండేది. గత 3 సంవత్సరాల క్రితం గుడి పునర్నిర్మాణం చేసుకొని అమ్మవారికి నిత్యం పూజలు చేయడం జరుగుతుంది. అమ్మవారికి పూజలు చేయడం మా జన్మ పుణ్యమని మా కాలనీవాసులు అందరం అనుకుంటున్నామని కాలనీవాసులు తెలిపారు. ఈ అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సందర్భంగా రాఘవేంద్ర కాలనీ నల్లపోచమ్మ టెంపుల్ వద్ద రావణ దహన కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాలను దిగ్విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హాజరైన మాజీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు తదితరులు. కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ సొసైటీ మెంబర్స్, కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు నిమ్మతోట మల్లేశ్వర గారు మీరందరూ కూడా Thank you.
ప్రతి ఒక్కరూ తీసుకునే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఒకటే వర్గమా కాపీ చేయండి. సొసైటీ వాళ్ళు ఎందుకు రావాలి? గుడి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా ఉంటే చిన్నవి దయచేసి వెనక పెట్టుకోండి. ఇవ్వద్దు మళ్ళేనా చిన్న వరకు వెళ్ళిపోతుంది. రైట్ నడు వెళ్ళిపోండి అమ్మ మెల్లగా ఇటు చూడండి అన్న మళ్ళీ అంతే వచ్చేసి రండి. లేదు ఇంటికి వస్తా, నాకు టైం పడుతుంది, మీరు వెళ్ళిపోండి. మా రాఘవేంద్ర కాలనీలో దసరా ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మేమందరం కూడాను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడాను నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, దసరా నవరాత్రులు ఎప్పుడు వస్తాయా అని ఈగర్లీ వెయిట్ చేస్తుంటాము. ఎందుకంటే అందరం కలిసి ఎటువంటి భేదభావాలు లేకుండా ఎంతో ఉత్సాహంగా ఆనందంతో అందరం కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా బతుకమ్మలు పేర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి మన పోచమ్మ ప్రాంగణంలో ఎంతో వైభవంగా బతుకమ్మలు ఆడుకుంటాము. ఇప్పుడు కూడా చాలా ఎంతో ఆనందంగా చాలా
వైభవంగా జరిగింది. ఈ వైభవాన్ని అందరు సొసైటీ వారి ఆధ్వర్యంలో మరియు గుడి కమిటీ వారి ఆధ్వర్యంలో మరియు మన కాలనీ సభ్యుల ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. ఈ ఉత్సవాలకి అందరూ సహకరిస్తారండి. ఏ ఒక్కరు కూడా ఎటువంటి భేదభావాలు పెట్టుకోరు. ముందు ఒకవేళ చిన్న చిన్నవి ఏమైనా అందరికీ ఉంటాయి, ప్రతి కాలనీలో ఉంటాయి, కానీ అవన్నీ మేము మర్చిపోయి ఒకే తాటి మీద నడుస్తూ ఒకే మాటగా పలుకుతూ మేమందరం కూడా ఈ ఉత్సవాల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాము. మా సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ బ్రతుకమ్మలు జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా కాలనీ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడాను నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. మరియు దసరా శుభాకాంక్షలు మా సొసైటీ వారి తరపు నుంచి ప్రత్యేకంగా ప్రతి మహిళలకు, పెద్దవారికి, చిన్నవారికి అందరికీ తెలియజేసుకుంటున్నామండి. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు, తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు అందరికీ కృతజ్ఞతలు. వాళ్ళు సంతోషంగా చాలా ఆనందంగా జరుపుకున్నారు. మన కాలనీలో దేశం నుంచి నలుమూలల నుండి ఉన్నారు. అన్ని ప్రాంతాల, అన్ని భాషల వారు ఉన్నారు. అయినప్పటికీ గంగా జమున తహజీద్ జరుగుతున్నట్టు బతుకమ్మ సంబరాలు గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అందరి సహకారంతో మన రాఘవేంద్ర కాలనీ కాకుండా రాఘవేంద్ర కాలనీ పేస్టు కానీ మారుతి నివాసులు అలాగే చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరము వినాయక చవితి అయిపోయిన వెంబడే అమ్మవారి ఉత్సవాలు ఎప్పుడు వస్తున్నాయి ఎదురుసే ఆడపడుతున్నాయి. ఇక్కడ వాళ్ళు లేని ఇక్కడ ఏది గుడి టెంపుల్లో ఏది ముఖ్యమైన విషయం జరగట్లేదు. అందుకోసం ప్రతి ఒక్కరు సహకరిస్తూ మాకు మా ఎంబడి నడుస్తూ ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం. ఈ బతుకమ్మ సంబరాలు కూడా అందరూ కలిసిమెలిసి కాలనీవాసులు, ఆడపడుచులు కానీ, సొసైటీ కమిటీ వారు కానీ, కాలనీ పెద్దలు, చిన్నలు, యువకులు అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం విజయవంతం జరుపుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. శ్రీ రాఘవేంద్ర కాలనీ నల్లపోచమ్మ దేవాలయం ప్రాంగణంలో మరి ఇక్కడ నిలబడడానికి చోటు లేకుండే, అలాంటిది ఇక్కడ గుడిలో హనుమాన్ టెంపుల్లో జరిగేది గత 45 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి మనకి ఈ సంవత్సరమే అకాల వర్షాలు కురిసి మనకి ఈరోజు కార్యక్రమంగానే జరుగుతుంది అన్నట్టు మనం నిన్న వరకు కన్ఫామ్ లేదు. ఈరోజు పొద్దున అన్న జనార్దన్ అన్న తమ్మి మనకు ఎండాకాలంలో ఈరోజు ఎండ వాతావరణం మనకు అనుకూలించింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా పండుగ వాతావరణం కనిపించేటట్టు చేసుకోవాలి తమ్మి అని చెప్పేసి పొద్దున్న అన్న అనడంతో ఈరోజు ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇక్కడికి వచ్చేసిన బతుకమ్మ పండుగ వాతావరణం కనిపించడంతో ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెమ్మలు అందరికీ మరి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, అలాగే విజయదశమి అడ్వాన్స్ శుభాకాంక్షలు. మరి ఈ ప్రాంతంలో ఈ 24th వార్డులోనే ఇంత ఘనంగా జరిగే ప్లేసు ఇక్కడ నల్లపోచమ్మ తల్లి దేవస్థానం దగ్గరనే జరుగుతుందని, ఈ ప్రాంతంలో జరుగుతుందని ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా కానీ తెలంగాణలో ఎక్కడెక్కడ నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ పండుగ జరుపుకుంటారు. అంత ఆనందంగా జరుపుకుంటారు. ఎప్పుడు పండుగ అనే వాతావరణంతో ముందుకు వచ్చేసి అడగడం జరుగుతుంది. అందరిని దృష్టిలో పెట్టుకొని అందరు సెటిలర్స్ కాబట్టి వాళ్ళకి అనుకూలమైన టైంలోనే అందరికి అనుకూలంగా మహిళలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చి ఈ పండుగ వాళ్ళకి సెలబ్రేషన్ మహిళలకు అందరి ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. మరి అమీన్పూర్ పటంచెరు కాన్స్టిట్యున్సీలోనే అమీన్పూర్ మున్సిపాలిటీలోనే మరి రాఘవేంద్ర కాలనీ నల్లపోచమ్మ దేవాలయం అంటే మరి ఇప్పటి కాదు, పూర్వకాలంలో ఉన్నటువంటి టెంపుల్. ఒక టెంపుల్ని పునర్నిర్మాణం చేసి మరి ఇక్కడ ఈ జనాలకి ఎంతో వసతులు కల్పిస్తూ, వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అమ్మవారి బోనాల పండుగ కానీ, మరి బతుకమ్మ కానీ, మన కాలనీలో శ్రీరామనవమి కానీ, మరి అమ్మవారు ఊరేగింపు కానీ అందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా ఏ ఈవెంట్ జరిగినా మా అక్కలు, ఆడపడుచులు, ప్రతి ఒక్కరు అక్క చెల్లెలు అందరూ కలిసికట్టుగా ఉండి మరి మహిళల సహకారంతో అందరూ అన్న తమ్ములు, మా మిత్రులు, శ్రేయోభిలాషులు, సొసైటీ వారు, మాజీ కమిటీ, గుడి కమిటీ, మాజీ కమిటీ వాళ్ళు, సీనియర్ సిటిజన్ కానీ ప్రతి ఒక్కరు సహకారంతో అన్ని పండుగలు సంతోషంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అందరికీ సహకారంతోనే జరుపుకుంటున్నాము. అది ఈ ప్రాంతంలో జరగడం మాకెంతో సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. కాలనీలో రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ చాలా బ్రహ్మాండంగా జరిగింది. మన పెద్దల సమక్షంలో, మన కాలనీ పెద్దల సమక్షంలో అక్కలు,
చెల్లెలు అందరి సమక్షంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన జనార్దనన్న, మల్లేశన్న చాలా బ్రహ్మాండంగా చేసిర్రు. ఎందుకంటే వాతావరణం బాగాలేనప్పటికీ నిన్నటి వరకు కూడా ఏమీ మాకు సమాచారం లేదు. అయినా కూడా వాళ్ళు ముందుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని అందరికీ కూడా నిరుత్సాహపరచకుండా అందరికీ కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చి అందరిని ప్రోత్సాహపరిచి ఆనందపరిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన అక్కలు చెల్లెళ్ళ అందరికీ పెద్దలకి అందరికీ కూడా ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మన కాలనీలో ఏ కార్యక్రమాలైనా చాలా దిగ్విజయంగా అందరి సహకారంతో చాలా విజయవంతంగా జరుగుతాయి. గణపతి ఉత్సవాలను మొదలు మరియు దసరా ఉత్సవాలు, బతుకమ్మ మరియు ఈ యొక్క నల్లపోచమ్మ తల్లి యొక్క టెంపుల్ కార్యక్రమం కాలనీ బీరంగూడ ఇస్కాబాయ్ రాఘవేంద్ర కాలనీ మున్సిపల్. ఈ మున్సిపల్లో ఈ నల్లపోచమ్మ టెంపుల్ అనేది పటాంజీ నియోజకవర్గంలో లేదు, ఎక్కడ కూడా లేదు. ఇది ఎన్ని వందల సంవత్సరాలు ఎవరు తెలియదు. ఇది ఒక 7 సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా జరుపుకుంటూ వచ్చాం. అందరు కలిసి అందరు ఏదైనా నాకు అందరు సహకరిస్తారు. అన్న ఉన్నామంటారు, ఎంట అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైనా సరే నువ్వు ముందుకు వెళ్ళి మేము వెంట వస్తున్నామంటున్నారు. అందరు కలిసి చేసినా కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తాం. మనకు కులాలు అతి మీద కాదు, అందరూ ప్రతి కాలనీలు ఎవరైనా సరే ప్రతి వారు అన్న మేము ఉన్నాం నీ ఎంట ఎప్పుడైనా రెడీ వస్తున్నామంటే చెప్తారు. అక్కలు చెల్లెళ్ళు అన్నలు ప్రతి వాళ్ళు కాలనీలు ఏం చేద్దామని రెడీ ఉన్నారు. అందరు కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగితే ప్రతి కానీ గుడి కానీ ఇంకా ఇక్కడ గుడి కట్టేది ఉంది, ఇక్కడ ఇంకోటి ఇక్కడ షెడ్ వేసేది ఉంది. ఇంతమంది ముందు చెప్తున్నాను నేను. అందరికి సహకరిస్తారు, రెడీ ఉన్నారు. అందరు అక్కలు చెల్లెళ్ళు అందరు ప్రతి ఒక్కరు రెడీ ఉన్నారు. ఇది ఇక్కడ ఫస్ట్ 7 సంవత్సరాల గుడి స్టార్ట్ చేసాం. మట్టి పోసుకుంటూ 3 సంవత్సరాల గుడి కట్టాము. అందరు సహకరించారు. అక్క అంటే డబ్బులు ఇచ్చారు, అన్న అంటే డబ్బులు ఇచ్చారు. ఎవరు ప్రతి కోరు ఈ స్టేజ్ గుడి వచ్చిందంటే వాళ్ళందరూ సహకారంతో మనం ఒకరు చేసిన పని కాదు ఇది. అలాగే 4 సంవత్సరాల కింద ఇక్కడ రామనాథుడు కలుద్దామని బేడతను కలిసి మనం ఎందుకు కలవద్దు, మా చైర్మన్ సాబ్ నువ్వు గాల్వకు రానితో అయితే కదా అని చెప్పాడు. నాకు అందరు సపోర్ట్ ఉన్నారని నేను కలుస్తాను కంపల్సరీ చెప్పాను నేను. మళ్ళీ ఏం చేద్దామంటే అన్న రెడీ గోపి కానీ వీళ్ళందరూ అన్న నువ్వు ఏమని చేసాం ఎంటొస్తామని చెప్తారు. అక్కలు చెల్లెళ్ళు మీరు ఏదానిగా రెడీ మా వాళ్ళు. అలా ముందుకు వెళ్తున్నాను నేను. ప్రతి ఒక్కటి వాళ్ళ కలుపుకుంటూ చేసుకుంటూ పోతున్నాను. ఈ స్టేజ్కి రావడం అంటే మామూలు మాట కాదు. ఇది గుడి ఎక్కడో ఉండిడా వీళ్ళందరూ సహకారంతో ముందుకు వెళ్తున్నాం. ఇంకా గుళ్ళు కట్టడం, షెడ్లు కడుతున్నాం. కానీ ఏదైనా చేయడానికి అందరూ రెడీ ఉన్నారు.